వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ జనవరి 1 సందర్భంగా కొత్త రకం స్వీట్ తయారు చేసుకుందాం. మనం ఇప్పుడు ఒక స్వీట్ తయారు చేసుకుందాం. ఇది సుజీ. ఇందులో 2 స్పూన్లు వరిపిండి వేసుకుందాం. వేసుకొని కలిపేసుకుని కాగి చల్లారిన పాలు ఇందులో పోసుకొని కలుపుకోవాలి. ఇవి కాగి చల్లారిన పాలు. స్వీటు చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి చేసుకోవచ్చు. ఇది పెద్ద టైం కూడా పట్టదు. ఈ పప్పు మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ మినపగుళ్ళు ఒక 9 గంటలు నానబెట్టాను. అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా నానబెట్టాను ఒక 9 గంటలు. ఒక 5 బాదం పప్పులు, కొద్దిగా జీడిపప్పు మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా యాలక్కి పొడి వేసుకుందాం, కొంచెం చాలు. చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా. ఈ మినపగుళ్ళు మెత్తగా నలిగాక ఈ సుజీ రవ్వ, కొద్దిగా వరిపిండి, పాలతో కలిపింది ఉంది కదా, ముందు ఇది మిక్సీ పట్టుకుందాం. పప్పు, జీడిపప్పు, బాదం పప్పు మిక్సీ పట్టాను. నీళ్లు పోయలేదు, ఒక్క పాలసుక్క పోసి ఇలా గట్టిగా పట్టాను మిక్సీ. ఇప్పుడు ఈ సుజీ రవ్వ వేసేసుకుందాం. 2 కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ పలసగా రుబ్బుకోకూడదు, గట్టిగానే రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్ది పాలు పోసుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయింది. ఈ మాదిరిగా పట్టుకోవాలి. ఇప్పుడు ముందు మనం బెల్లం పాకం స్టవ్ మీద దాకా పెట్టుకున్నాను. బెల్లం పాకం పట్టుకున్నాం. బెల్లానికి సగం గ్లాసులో సగం వాటర్ సరిపోతాయి. స్టవ్ అంటించుకొని బెల్లం పాకం పెట్టుకుందాం. జిగురు వచ్చేదాకా ఉడకబెడదాం. కొంచెం జిగురు వస్తే సరిపోతుంది మనకి. కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికాక వేసుకుని జిగురు వచ్చేసింది. పాకం సరిపోతుంది. పాకం గారికి పట్టుకున్నట్టే బెల్లం పాకం, ఆ జిగురు సరిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. యాలక్కాయ పొడి వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను. ప్లేట్ మూతేసేసుకున్నాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పోసాను ఆయిల్. మరీ ములిగిలాగా అవసరం లేదు, ఆ మాత్రం సరిపోతుంది ఆయిల్. మనం స్వీట్కి రెడీ చేసుకున్నాం. పిండి స్పూన్తో తీసుకుని ఇలా కాజా టైప్లో వేసుకుందాం. ఇవి కాకినాడ కాజా కంటే కూడా టేస్ట్గా ఉంటాయి. కొద్దిగా వేసుకున్నాం. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంటే మంచి కలర్ వస్తాయి. వేగిపోయినాయి, తీసేసుకున్నాం.
కొద్దిగా పాకం వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ వేసుకుందాం. పాకం చల్లారినప్పుడు ఒక్కసారి వేడి చూపించుకోవాలి. కొద్దిగా వేడెక్కాక మళ్ళీ స్టవ్ ఆపేసుకోవచ్చు. తీసేసుకుందాం. చల్లారినప్పుడు ఒకసారి వేడి చూపించి మళ్ళీ స్టవ్ ఆపేసేసి ప్లేట్ మూతేసేసుకుందాం. మనం చిన్న చిన్న గులాబ్ జాములుగా వేసుకుందాం. కొద్దిగా చేతితో పిండి తీసుకుని చిన్న చిన్న గులాబ్ జాములుగా వేసుకుందాం. స్లోగా కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే పిండి బాగా ఉడుకుతుంది. లోపల ఉడికి పాకం బాగా పీలుస్తుంది. మనం ఈ కాజాలు మనం ఈ బావిల్లోకి తీసేసుకుందాం. ఈ బావిల్లోకి తీసేస్తాను. పాకం చల్లారిపోయింది. కొద్దిగా వేడి చేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను. వచ్చింది. పాకం వేడెక్కాక స్టవ్ ఆపేసుకుందాం. వేగిపోయి తీసేసుకుందాం. ఆయిల్ తక్కువ లాగింది. పాకం అయితే బాగా లాగింది. పాకం లాగితేనే స్వీట్ రుచి. వేసేసుకుందాం. ప్లేట్ మూతేసేసుకుందాం. స్వీట్లు రెడీ అయిపోయినాయి. ఈ స్వీట్లు చాలా రుచిగా ఉంటాయి. కొత్త సంవత్సరం కదా, జనవరి 1 అని నేను కొత్తగా చేశాను ఈ స్వీటు. ఇంతకుముందు స్వీట్ షాప్లో కానీ ఏ వీడియోలో కానీ ఇలాంటి స్వీట్లు లేవు. ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ స్వీటు లోపల బాగా పాకం పీల్చి చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటాయి స్వీట్లు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.